ఏదో తేడాగా ఉందేంటి. హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీ. ఇది ఒక లాంగ్ వీడియో, యాక్చువల్గా షార్ట్ పెడదాం అనుకున్నాను కానీ బుఫే అనమాట మేము వెళ్ళింది, సో లాంగ్గా పెట్టద్దని చెప్పేసి అయితే పెడుతున్నాను. చాలా రోజులకైతే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ బర్త్డే రోజు డిన్నర్కి అయితే వెళ్ళాం అనమాట. బుఫే అయితే బుక్ చేసుకున్నాము, ఫ్లెచాజో కూకట్పల్లి దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇలాగ ఎంట్రన్స్ ఉందనమాట. మేమైతే ముందే స్లాట్ బుక్ చేసుకున్నాం 8:15కి. ఒక కాస్ట్ ఎంత పడింది, ఎంత డిస్కౌంట్ వచ్చింది అండ్ ఫుడ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇలాగ కొన్ని ఏమేమి ఉన్నాయని చెప్పేసి చెక్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే సూప్ ఉన్నాయి అక్కడ, వెజ్ సూప్ ఇంకా నాన్ వెజ్ సూప్ ట్రై చేద్దామని చెప్పి వెజ్ సూప్ ఒకటి, నాన్ వెజ్ సూప్ అయితే తీసుకున్నాము. వెజ్ సూప్లోనేమో వెజ్ మ్యాంచో సూప్ అండ్ నాన్ వెజ్ సూప్లోనేమో మటన్ షోర్బా సూప్ అనమాట. సో రెండు టేస్ట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ వెజ్ ఎక్కువ బాగుంది. యాక్చువల్గా మేమిద్దరం నాన్ వెజ్ బుఫే బుక్ చేసుకున్నాము, సో వెజ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట మనం. సో ఇంకా అది సూప్ ట్రై చేసే లోపు మాకు స్టార్టర్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్ ఇచ్చారు అండ్ ఆ తర్వాత ఏమో చికెన్ పాప్కార్న్ పెట్టారు అండ్ తర్వాత ఏమో ఇది తంగడి కబాబ్ ఏదో, అది నేను ఇక్కడ నేమ్స్ డిస్ప్లే చేస్తాను అది ఏ ఐటమ్స్ అనేవి. అండ్ తర్వాత ఏమో తంగడి కబాబ్ ఒకటి, ఇంకోటి ఈ చికెన్ లాలీపాప్ సైజ్ ఉన్నాయన్నమాట అదొకటి. సూప్ అయితే ఫస్ట్ ట్రై చేశాను, సూప్ అయితే బాగుంది. అంటే మటన్ పీసెస్ ఎక్కువ లేవు అక్కడ, మేము వేసుకునేటప్పుడు ఒకటే పడింది మాకు. మటన్ బాగుంది. ఇంకా తర్వాత ఏమో క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది. మేము రిపీటెడ్గా కూడా అడిగామన్నమాట మళ్ళీ ఇంకోసారి తెమ్మని చెప్పేసి. అండ్ ఈ చికెన్ పాప్కార్న్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత దీన్ని కూడా రిపీటెడ్గా మళ్ళీ ఇంకోసారి తెప్పించుకున్నాం. అండ్ ఆ తర్వాత లాలీపాప్ లాగా ఉందన్నాను కదా, అసలు నాకేం నచ్చలేదు అది. అండ్ అది తంగిడి కబాబ్ అనమాట, అది పర్లేదు బాగానే ఉంది కానీ కారం ఎక్కువగా ఉంది. ఇంకా తినేసి మళ్ళీ ఏమైనా కావాలా అని చెప్పేసి అడిగారు. సో మేమేమో రిపీటెడ్గా క్రిస్పీ కార్న్ ఒకటిను ఇంకా చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఆ తర్వాత ఏమో మనకి మెనూలో ఉన్న ఐటమ్స్ కూడా మనం అడగచ్చు. నేనైతే మటన్ షీక్ కబాబ్ ఇంకా స్ప్రింగ్ రోల్స్ ఇంకా మష్రూమ్ అవన్నీ అడిగాను అనమాట. సో అది ముందు వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. అండ్ నాకు నచ్చలేదు అన్నాను కదా, అది బీబీక్యూ చికెన్ వింగ్స్ అని చెప్పేసి అన్నారు. అసలు నచ్చలేదు నాకు, వాటరీగా అదో రకంగా అనిపించింది నాకైతే. నాకు అసలు టేస్ట్ అయితే ఏం నచ్చలేదు. అండ్ ఇది తంగడి కబాబ్ అనమాట, అది టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కారంగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం తెప్పించుకున్నాను క్రిస్పీ కార్న్ అండ్ చికెన్ పాప్కార్న్. యాక్చువల్గా మెయిన్ ఐటమ్స్ అన్ని మనకు సర్వ్ చేసేస్తారు స్టార్టర్స్. ఇంకా ఏమైనా స్టార్టర్స్ ఉంటే మనం వాళ్ళని అడగచ్చు. యాక్చువల్ మెనూ కార్డ్ చూసి అందులో ఏమైనా స్టార్టర్స్ మనకు కావాలనుకుంటే మనం వాళ్ళని అడగచ్చు అనమాట, వాళ్ళు మన కోసం చేసిస్తారు. ఇక్కడ ఎన్ని స్టార్టర్స్ సర్వ్ చేశారని చెప్పేసి అయితే నేను లెక్క పెట్టుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ప్రాన్స్ సర్వ్ చేశారు, కుంగ్పాంగ్ ప్రాన్స్ అంట. టేస్ట్ అయితే బాగుంది. ఆ తర్వాత మటన్ షీక్ కబాబ్, యాక్చువల్గా అది మెనూలో ఉంది కానీ మాకు సర్వ్ చేయలేదు, సో నేను అడిగాను అనమాట, అది తెచ్చారు. ఇంకా తర్వాత ఫిష్ తెచ్చారనమాట, అది ఆకులో చుట్టేసి పెడతారు కదా, అది తెచ్చారు. బాగుంది టేస్ట్ అయితే, బోన్లెస్ అదే ముళ్ళు లేకుండా ఉందన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. నచ్చిందా? యాక్చువల్గా వచ్చిన వెంటనే వీడియో అయితే అంతగా తీయలేదు, ఆకలి మీద ఉన్నాము. అండ్ దట్టు వాళ్ళు చాలా ఫాస్ట్గా సర్వ్ చేశారనమాట, ఇంకా తినడంలోనే ఉండిపోయి ఇంకా మధ్యలోనేమో ఇంకా అలా వీడియో అయితే తీశాను. అంబియన్స్ అయితే ఇలా ఉందనమాట, చాలా బాగుంది నీట్గానే. రైట్ సైడ్ మొత్తం మెయిన్ కోర్స్ సంబంధించింది, ఇంకా పిజ్జా కౌంటర్స్, పానీపూరి కౌంటర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి డెజర్ట్ కౌంటర్స్ అనమాట. ఇది గ్రిల్డ్ పైనాపిల్. యాక్చువల్గా ఇది తిందామని చెప్పేసి అనుకున్నాను మెయిన్గా, సో తెప్పించుకున్నాను అనమాట. అస్సలు బాగాలేదు, అదో రకంగా ఉంది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ స్ప్రింగ్ రోల్ ఇదైతే పర్లేదు బాగానే ఉంది. తర్వాత ఇంకా డెజర్ట్ స్టార్ట్ చేసాము. మెయిన్ కోర్స్ ఏం తినలేదు అనుకుంటున్నారా, యాక్చువల్గా ఏంటంటే స్టార్టర్స్ తిన్నాం కదా, సో అది హాట్ ఇదిగా ఉంటుంది కదా, సో దాన్ని మళ్ళీ అంటే మెయిన్ కోర్స్ తినడానికి కొంచెం కంట్రోల్ చేయడానికి డెజర్ట్స్ అయితే తిన్నాం అనమాట. అంటే మాకు అలా అనిపిస్తుంది, ఏదైనా మళ్ళీ స్వీట్గా తింటే ఇంకా పొట్ట కొంచెం ఖాళీ అయినట్లా అనిపిస్తుంది అనమాట. కేక్ స్వీట్స్ ఇవి తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేసాం. ఇంకా మెయిన్ కోర్స్ తినలేదు, మధ్యలో డెజర్ట్
నేను డెజర్ట్లో అయితే ఒక కేక్ తిన్నాను, ఆ తర్వాత తిందాంలే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తిన్నారనమాట మిగతావన్నీ. నేను ఈలోపు కొత్త ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట, పిజ్జా, పానీపూరి, ఇంకా డంప్లింగ్స్ అంటే మనకు మోమోస్, ఇంకా సూషీ అయితే ఉందన్నమాట. సో సూషీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను. ఏదో తేడాగా ఉంది, తినేద్దామని చెప్పేసి వెజ్ సూషీ ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో నాన్ వెజ్ అయితే చికెన్. సో నాకు కొంచెం ధైర్యం సరిపోలేదు అనమాట, అంటే తినేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఎందుకో నాకు ఏదో అనిపించింది, నేను ఒకరిదాన్ని తింటే ఏమైపోతుందా అన్నట్లు అనిపించింది. అంటే తినింది నేను ఒక్కరిదాన్నే, కానీ మా హస్బెండ్ కూడా పక్కన నుంచి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తను పిలిచి ఇట్రా నించో అంటే అప్పుడేమో చూసాను, వెరైటీగా అనిపించింది అన్నమాట మొత్తం. అంటే అందులోపల అది ఏం మొత్తం నోరుకి అంత అంటికిపోయింది అనమాట, అన్నంలాగా అదో రకంగా. ప్లస్ చల్లగా ఉంది, వేడిగా ఉంటే కొంచెం బాగుండేమో, చల్లగా ఉండడం వల్ల అదొక రకంగా ఉంది. మా హస్బెండ్ ఏమో నువ్వు సౌత్ కొరియాకి వెళ్ళకుండానే తినేస్తున్నావు ఆ ఫుడ్ అని అనుకొని అన్నారు, ఇంకెళ్ళనవసరం లేదు అని చెప్పేసి. కానీ అదో రకంగా ఉందంటే అక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అలాగే ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట నాకు. ఇక్కడ అదే ఇక్కడ డిస్కషన్ అవుతుంది. ఇంక తర్వాత నేను వెళ్ళిపోతాను, వేరే తీసుకుంటానంటే సరే వెళ్ళని చెప్పేసి అయితే అన్నాను. సో పర్వాలేదు, ఇందాక తినిన దానికంటే ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది పైనాపిల్ కన్నా. ఇంకా తర్వాత ఇవి తెచ్చుకున్నాను, రెడ్ వెల్వెట్ బ్రౌనీ ఇంకా మలైపూరి అని ఉంది. యాక్చువల్గా నేను స్వీట్స్ తిన్నాను అనమాట, అంటే ఎప్పుడో తింటాను గులాబ్ జామ్ అలాగా, కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం చాలా తింటాను, కానీ చాలా చిన్నగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. బ్రౌనీ అయితే అదో రకంగా ఉంది ఎండిపోయినట్టుగా, మలైపూరి అయితే బాగుంది జ్యూసీగా. కానీ యాక్చువల్గా నాకు వాసన చూసి తినడం అలవాటు అనమాట, సో అది ఏమనుకోకండి. ఇంకా తర్వాత ఏమో వ్యాఫిల్ మీద ఐస్ క్రీమ్ వేసుకొని తెచ్చుకున్నాను. అప్పటికప్పుడు చేసిన వ్యాఫిల్ అయితే బాగున్నాను, కానీ నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ తయారు చేసి ఉంది, సో అది గట్టిగా అయిపోయింది అనమాట కొంచెం. ఇంకా తర్వాత పానీపూరి తెచ్చుకున్నాను, ఎక్కువ వద్దని చెప్పి 2 తెచ్చుకున్నాను, కానీ సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే. తెచ్చుకో, నాచోస్ ఉన్నాయి, డంప్లింగ్ తేవాలి. ఏంటి ఇలా తింటుందని అనుకోకండి, యాక్చువల్గా మనం పే చేసిన దానికే కదా బుఫే అంటే, అన్ని వెరైటీస్ ఉంటాయి కదా, సో అన్నీ ట్రై చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. పైగా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే, సో ఫీస్ట్లా ఉండాలి కదా, సో అందుకనే ఉన్నవన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఉంది, అది ఇంకా ఫిష్ ఉందనమాట, క్రాబ్స్ ఉన్నాయి, ఇంకా చికెన్ కర్రీను మటన్ ఏదో ఉందనమాట. అందుకని ఇంకొక పీసెస్ వేసుకొని ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక్కొక్క పీసెస్ అయితే వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత పక్కన ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి, సో నేనైతే పెరుగు అవేం తిన్నాను అనమాట, సో నేను అవేం వేసుకోలేదు. ఇంకా సలాడ్స్ కూడా నేను అంత వేసుకోలేదనమాట, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మనకి ఇంకా సలాడ్స్లోని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, నాకు వెజిటేబుల్స్ అంటే అంత నచ్చవు, నేను ఎక్కువ తిన్నాను అనమాట. ఇంకా తర్వాత అవి తినేసాక నాన్ అయితే తెప్పించుకున్నాను. వాళ్ళకి ఒకటి తెమ్మంటే ఇన్ని తెస్తున్నారనమాట, సో ఒకటి తీసుకొని వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళకి మిగతా ఇచ్చేసాను. ఎందుకంటే కర్రీ ఉంది కదా టేస్ట్ చేద్దాం అని చెప్పి. నాన్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. ఇంకా తర్వాత నాకు కావాల్సిన డెజర్ట్స్ అన్ని తెచ్చుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేశాను నేను. అన్ని చిన్న ఇక్కడ మా హస్బెండ్ ఎక్కరిస్తున్నారు, అందుకే నవ్వుతున్నాను అనమాట. ఏంటి ఎన్ని తింటామని చెప్పి నేను అన్నీ ఒక్కొక్కటే టేస్ట్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో ఒకటేది బల్క్గా తెచ్చుకుంటున్నారు, కానీ అయినా కూడా నేనే కొంచెం ఎక్కువ తిన్నాను అనుకోండి. ఒకటి చాలు. మటన్కి ఏమో తినలే, ఇదేంటి అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. నేను మోమోస్ చాలాసార్లు తిన్నాను అండ్ నేను చాలాసార్లు చేశాను కూడా. సో వీళ్ళు ఎలా చేశారంటే స్టఫింగ్ చాలా తక్కువ పెట్టారనమాట లోపల, సో అవుటర్ పార్ట్ చాలా ఎక్కువ ఉన్నట్లు అనిపించింది ఆ మైదా పిండి అంతా. సో పర్లేదు, ఒకసారి అయితే తినచ్చు. చాలా చిన్నవి కూడా మోమోస్ అయితే, బుఫే కదా అందుకని అలా పెట్టినట్టున్నారు. నేను క్విక్గా మీకు డెజర్ట్ సెక్షన్ అండ్ వెజిటేరియన్ సెక్షన్ అయితే చూపిస్తాను. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే పెట్టారనమాట, కేక్స్ ఇవన్నీ, బ్రౌనీస్ ఇలా పెట్టారు. అండ్ అక్కడ వ్యాఫిల్ను ఐస్ క్రీమ్స్ అనమాట అటువైపు. అండ్ ఇటేమో చిప్స్ ఇంకా పికిల్స్ అవన్నీ పెట్టారు, ఈ బ్రెడ్స్ అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ వెజ్ సూప్ అనమాట వెజిటేరియన్ వాళ్ళకి. అండ్ ఆ తర్వాత రైస్ ఇంకా పప్పు ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా ఇలాగా ఇవన్నీ పెట్టారనమాట. నేనైతే అంతగా టేస్ట్ చేయలేదు వెజిటేరియన్ సెక్షన్లో, ఏదో పన్నీర్ ఏదో టేస్ట్ చేసినట్టున్నాను అంతే. ఇంకా తర్వాత ఈ కర్రీస్ అవన్నీ ఉన్నాయి అండ్ బిర్యానీ కూడా ఉంది వెజ్లో అయితే. ఇంకా తర్వాత పాన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో అతను మనకి
దాన్ని ఏమంటారు మర్చిపోయాను, తమలపాకు కొట్టేసి ఇంకా ఐస్ క్రీమ్ వేసి ఇంకా అది మిల్క్ క్రీమ్ ఏదో వేసి ఆ తర్వాత ఏమో పాన్కి సంబంధించింది వేసి ఇంకా కొట్టారనమాట. టక అని చెప్పి పాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేశారు. సేమ్ పాన్ తిన్నట్టే ఉంది మాకైతే. ఇంకా రోల్స్లా చేసి ఇచ్చేసారు ఐస్ క్రీమ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఐస్ క్రీమ్ అయితే, అంటే మనకి ఎంత కావాలంటే మనం అంత వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అయితే. సో మామూలుగానే వాళ్ళకి ఎంత అడిగినా అంత వేస్తారు, ఇది మనం ఓన్గా వేసుకోవచ్చు అనమాట. ఇంకా పైన సిరప్ ఇంకా స్ప్రింకిల్స్ అవన్నీ వేసి ఇచ్చారు. సో ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మాకు పాన్ లాగే అనిపించింది. ఇంకా నేను చిన్న టేస్ట్ చేసి అయితే ఇచ్చేసాను. అంటే నాకు దాని టేస్ట్ ఉంటేనే నాకు నచ్చుతుంది, అంటే పాన్ టేస్ట్, ఐస్ క్రీమ్ టేస్ట్. ఇంకా తర్వాత ఏమో నేను మళ్ళీ లాస్ట్గా ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ మళ్ళీ నన్ను ఎక్కిరించడం స్టార్ట్ చేశారు. సో అలాగా అంతే, మేము ఎప్పుడు అలాగే ఎక్కిరించుకుంటాం. ఇంకా తర్వాత తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. బిల్ అయితే ఎంత పడిందో మీకు లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. ఇంకా తర్వాత మేము ఐటీసీ కోహినూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లైటింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను పిజ్జా కూడా ప్రిపేర్ చేశాను. సో అది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో మాకు బిల్ అయితే ఇంత పడింది. మేము డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకున్నాం అనమాట ముందే. సో మాకు డిస్కౌంట్ పోయి 1550 చేంజ్ అలా పడింది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.